సో ఏం ప్యాకేజ్ అనుకుందాం మనం? JWT అంటే JSON వెబ్ టోకెన్. ఆ ప్యాకేజ్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యింది అంటే టు ప్రొటెక్ట్ యువర్ APIs, టు ఇంప్లిమెంట్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. రెండు పదాలు మాట్లాడుతున్నా. ఫస్ట్ పదం ఏంటిది? ఆథెంటికేషన్. సెకండ్ ఏంటిది? ఆథరైజేషన్. ఆథెంటికేషన్ అంటే ఏంటిది అంటే ఒక యూజర్ని నీ సిస్టంలో రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ చేయడం, యాక్సెస్ ఇవ్వడం, లాగిన్ చేయడం. వాడు రిజిస్టర్ అయితేనే మనకి ఏమవుతుంది? లాగిన్ అవుతుంది, లేకపోతే రిజిస్టర్ అవ్వడు. ఓకే, సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సిందే. ఒక యూజరు తన మొబైల్ నంబరు, ఫోన్ నంబరు, పాస్వర్డ్, ఈమెయిల్ ఇవన్నీ కొట్టి ఆయన అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ లాగిన్ అవుతాడు. ఇప్పుడు ఈ లాగిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ కొట్టిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే JWTది ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చేస్తుంది? ఆథెంటికేట్ చేస్తుంది. ఆథెంటికేట్ అంటే అప్రూవ్ చేస్తుంది, ఆథెంటికేట్ చేస్తుంది. సో నీకు ఆథెంటికేషన్ అయిపోయింది. ఓకే, అథెంటికేషన్ ఎలా అవుతుందో అనేది మనం చూద్దాం ఇప్పుడు. అథెంటికేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? అథెంటికేషన్ జరిగేటప్పుడు JWT టోకెన్ ఒకటి జనరేట్ అవుతుంది. నువ్వు లాగిన్ అయినవురా, నా సిస్టంలో లాగిన్ అవ్వగానే నేనేం చేశాను? బ్యాక్ ఎండ్ సర్వర్ని నేను ఒక JWT టోకెన్ నీకు ఇచ్చాను. ఎలా ఇచ్చాను? ఆ JWT టోకెన్ ఎలా తయారు చేశాను? నీ మొబైల్ నంబరు, నీ ఈమెయిల్, నీ పాస్వర్డ్ కలిపి దాన్ని ఏదో కైమా చేసి దానికి ఒక పెద్ద ర్యాండమ్ స్ట్రింగ్ అంటే ఒక సెక్యూరిటీ కీ జనరేట్ చేశాను. అది నీకు నాకే తెలుస్తుంది, ఎవరు పడితే వాళ్ళకి తెలియదు. నీ పాస్వర్డ్ ఉన్నా కూడా నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తా. సో ఇప్పుడు నేనేం చేశా? నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకొని ఒక JWT టోకెన్ జనరేట్ చేస్తా. ఏం చేస్తా? తయారు చేసి నువ్వు లాగిన్ అవ్వగానే నీకు ఇస్తా, ఫ్రంట్ ఎండ్లో నీకు ఇస్తా. నువ్వు ఇప్పుడు దాన్ని దాపెట్టుకోవాలి కదా. నువ్వు దాపెట్టుకొని నెక్స్ట్ టైం నువ్వేం చేస్తావు? నెక్స్ట్ టైం నువ్వు స్టూడెంట్స్ డేటా చూడాలనుకో, అంటే నువ్వు లాగిన్ అయిపోయింది నా డాష్బోర్డ్లో, కానీ నీకు ప్రాజెక్ట్స్ కనిపించాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కనిపించాలంటే నువ్వు మళ్ళీ ప్రాజెక్ట్స్ అనే ఒక API హిట్ చేయాలి కదా. ఆ API హిట్ చేసేటప్పుడు అది పబ్లిక్ అనుకో, ఎవడు పడితే ఆడు హిట్ చేస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఏం పంపించాలి? దానికి టోకెన్ పంపించాలి. వెరీ గుడ్, టోకెన్ పంపించాలి. అది బేరర్ టోకెన్ అంటారు. JWT టోకెన్ని ఒక ఆథరైజేషన్ కీ పెట్టేసి పంపిస్తారు పేలోడ్లో నువ్వు మామూలుగా డేటా పంపిస్తావు, మెథడ్ పంపిస్తావు, పోస్ట్ అని. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు టోకెన్ పంపించాలి. ఆ టోకెన్ పంపిస్తే నాకు నా ప్రాజెక్ట్ APIకి నువ్వు హిట్ చేయగానే నాకు ఏమర్థం అవుతుంది? వీడు మావోడేనా కదా అని నేను క్రాస్ చెక్ చేసుకొని వస్తాను. సో నీకు ఇక్కడ 2 పాయింట్స్ చెప్పా. అథెంటికేషన్ అంటేనేమో లాగిన్ అయ్యి JWT క్రియేట్ చేసి పంపించడం నీకు, తర్వాత నువ్వు నాకు పంపించడం ప్రాజెక్ట్స్ కోసం. సో దీన్ని ఏమంటారు అంటే ఆథరైజేషన్ అంటారు. అంటే హౌ ఐ ఆమ్ ప్రొటెక్టెడ్ టు మై APIs. నేను రిజిస్టర్ API రాసా, క్లాసెస్ API రాసా, స్టూడెంట్స్ API రాసా, ప్రాజెక్ట్స్ API రాసా. ఈ ప్రతి APIకి నువ్వు ఖచ్చితంగా హిట్ చేసేటప్పుడు నాకు ఏం పంపించాలి? అప్పుడే నీకు నా APIs అనేవి డేటా రిటర్న్ చేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆథరైజేషన్. ఏమంటారు దీన్ని? ఆథరైజేషన్. బట్ లాగిన్ చేయడాన్ని ఏమంటారు? ఆథెంటికేషన్. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ నీకు. ఓకే, ఇప్పుడు నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ ఇంప్లిమెంట్ కంటే ముందు ఒకసారి నేను లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను నీకు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ టూల్ ఉందిరా? సరే ఇంప్లిమెంట్ చేద్దాంలే. ఆ లైవ్ టూల్ ఇప్పుడు నేను రన్ చేసేసరికి టైం పడుతుంది. సో ఇప్పుడు నేను ఒక లాగిన్ సిస్టమ్ రాద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఏడికి వెళ్దాం? UIకి వెళ్దాం. ఈ UIలో సోర్స్లో కంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం, అంతే కదా. కంపోనెంట్స్, ఈ కంపోనెంట్స్లో నేను ఒక లాగిన్ ఫైల్ లాగిన్, అంతేనా? login.tsx. ఇప్పుడు నేనేం చేస్తా? ఒక లాగిన్ రాసుకుంటా. రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకో, ఇంకా అయిపోయింది, డేటాబేస్లో స్టోర్ అయింది అనుకో ప్రస్తుతానికి. మన కోడింగ్ ఇంపార్టెంట్, డేటాబేస్ తర్వాత వస్తుంది. లాగిన్లో ఇప్పుడు నేనేం చేస్తా? ఫస్ట్ ఒక డివ్ రాసేసి, ఈ డివ్లో ఫస్ట్ ఒక లేబుల్ రాసేసుకుంటా. అది P లాంటిదే. ఓకే, యూజర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నంబర్, అంతే కదా. తర్వాత ఏముంటుంది? ఇన్పుట్ ఫీల్డ్ ఉంటుంది, చిన్నవి ఇన్పుట్ ఫీల్డ్. తర్వాత ఏముంటుంది? మళ్ళీ ఇంకో లేబుల్ ఉంటుంది, ఇదేమో పాస్వర్డ్ ఉంటుంది, అంతేనా. పాస్వర్డ్ అండ్ దీని కింద మళ్ళీ ఇన్పుట్ ఫీల్డ్ ఉంటుంది, టైప్ పాస్వర్డ్ ఇది, అంతే కదా. పాస్వర్డ్ అంటే టైప్ ఏముంటుంది? పాస్వర్డ్. అండ్ ఈమెయిల్ అంటే టైప్ ఏముంటుంది? ఈమెయిల్, అంతేనా. ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత నాకు ఏముంటుంది? బటన్. ఈ డివ్లో తర్వాత అదొక బాక్సు, ఇంకొక బాక్స్లో నేను ఏం పెడుతున్నా అంటే బటన్ పెడుతున్నా. ఓకే, ఈ బటన్ ఏంటిదంటే లాగిన్, అంతే కదా. లాగిన్. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా నీకు.
ఒక డివ్ సపరేట్ రాసుకున్నా, బటన్ ఒక సపరేట్ రాసుకున్నా. ఇప్పుడు నేను యూఐ చూస్తే, ఎందుకంటే ఈ లాగిన్ని కాల్ చేయాలి కదా ఏడో ఒక దగ్గర, ఓన్లీ రాసి సరిపోదు కదా. యాప్ డాట్ టీఎక్స్లో రిజిస్టర్ ఉంది, రిజిస్టర్ తీసేద్దాం. ఇప్పుడు రిజిస్టర్ తోటి మనకు పని లేదు, అంతేనా? సో మనం ఏం కాల్ చేయాలి ఇప్పుడు? లాగిన్ కాల్ చేయాలి. అర్థమవుతుందా రాసేది? ఓకే, లాగిన్. ఇప్పుడు మనం యూఐ చూస్తే లాగిన్ ఉంది కదా, 1 2 లాగిన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాగిన్ చేసేటప్పుడు లాగిన్లో స్టేట్స్ క్రియేట్ చేయాలి కదా, రెండు అవి స్టోర్ చేయాలి కదా. సో కాన్స్ట్ యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, అంతే కదా. యూజర్ ఈమెయిల్ కామా సెట్ యూజర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఎంటీ స్ట్రింగ్. ఎంటీయే కదా అది స్టార్టింగ్లో. ఇంకోటి ఏముంటుంది? కాన్స్ట్ పాస్వర్డ్ కామా సెట్ పాస్వర్డ్. సో ఇది కూడా సింపుల్గా యూజ్ స్టేట్ విత్ అన్ ఎంటీ స్ట్రింగ్, ఓకేనా? ఇప్పుడు మనకి ఏముంటుంది? ఇవి ఆన్ చేంజ్లు ఉంటాయి, అంతే కదా. ఫస్ట్ వెళ్ళి ఆన్ చేంజ్లో కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఈ పెట్టుకొని దీంట్లో సెట్ పాస్వర్డ్లో ఏం పెట్టాలి? ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇది ఫిక్స్డ్ అనమాట, ఓకే. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. ఆన్ చేంజ్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ దీంట్లో ఈ పెట్టుకొని బయటికి వచ్చి సెట్ యూజర్ ఈమెయిల్ లోపల ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇంతవరకు ఏం డౌట్స్ లేవు మనకి. ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు ఇగో ఇక్కడ రాస్తా, ఫస్ట్ బటన్లో ఆన్ క్లిక్ రాస్తా, అర్థమైందా? ఇక్కడ లాగిన్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తా. ఇప్పుడు ఈ లాగిన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. రిటర్న్కి మీద కాన్స్ట్ లాగిన్ యారో ఫంక్షనే కదా ఇది. దీంట్లో మనం ఏపీఐ కాల్ చేస్తాం, అంతేనా? రాద్దాం, అదే అంటే ఫస్ట్ సింటాక్స్ ఇది. ఇప్పుడు నేనేం రాయాలి? అసింక్ తర్వాత అవైట్, ఓకే. ఇప్పుడు నీకు డేటాబేస్ నుంచి ఎప్పుడు స్టేటస్ వస్తుంది, అందుకని నువ్వు ఎప్పుడైనా వేరియబుల్లో పెట్టుకోవాలి ఇట్లా రెస్పాన్స్ అని. నీకు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఏపీఐ అనేది తెలియాలి కదా. సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ యాక్సియోస్, అంతేనా? యాక్సియోస్ డాట్ లాగిన్ అంటే పోస్ట్ చేస్తారు జనరల్గా, ఓకే. ఎందుకంటే డేటా పంపించాలి కదా నువ్వు. పోస్ట్లో యూఆర్ఎల్ ఉండాలి, అంటే http:// లోకల్ హోస్ట్ 3001 కదా మొన్న రాసింది మనం. స్లాష్ ఏం ఎండ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ? రెస్పాన్స్ లాగిన్ ఎండ్ పాయింట్ ఉంటుంది. మనం లాగిన్ రాద్దాం ఇంకా అక్కడ, ఓకేనా. కామా డేటా పంపాలి, అంతేనా? వెరీ గుడ్. ఈమెయిల్ కామా పాస్వర్డ్, యూజర్ ఈమెయిల్, ఇది వేరియబుల్ సేమ్, అంతేనా? ఇది ఇప్పుడు ఇది పంపించే కంటే ముందు కూడా నేను చెక్ చేస్తా ఒకటి. ఇఫ్ దీంట్లో ఏం చేస్తా? రిటర్న్ చేస్తా. ఏమని రిటర్న్ చేస్తా అంటే మామూలుగా అలర్ట్ పెట్టవచ్చు. యాక్చువల్గా అలర్ట్ పెట్టేద్దాంలే, సింపుల్గా ఉంటుంది. అలర్ట్ పెట్టేద్దాం. అలర్ట్ ఏం పెడతామంటే ఫీల్స్ రిక్వైర్డ్ వ్యాలిడేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ నాట్ ఏంటిది? యూజర్ ఈమెయిల్ లేకపోతే అని. నాట్ అంటే యూజర్ ఈమెయిల్ లేకపోతే. ఆర్ కాదు, అండ్ ఎందుకంటే రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే మనకు. ఒక్కటి మిస్ అయినా కథం, పని చేయకూడదు మనకి. నాట్ పాస్వర్డ్. ఇది అర్థమైందా నీకు? ఈ కండిషన్ నేను రాసింది, ఇందులో కాంప్లికేటెడ్ ఏం లేదు, ఓకే. సో నేను ఒకటి వ్యాలిడేషన్ చేశా, దీన్ని వ్యాలిడేషన్ అంటారు, ఓకే. ఇక్కడ రెస్పాన్స్ అనేది ఏపీఐ కాల్ అంటారు, అంతేనా? 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఏపీఐ కాల్ని చెక్ చేసుకోవాలి మనం. ఏమని? ఏపీఐ కాల్ చెకింగ్. ఎలా? ఇఫ్ రెస్పాన్స్ డాట్ డేటా వస్తుంది నీకు అక్కడ, ఎందుకంటే డేటాలో ఆబ్జెక్ట్లో పంపించావు. డాట్ స్టేటస్ వస్తుంది, గుర్తుందా? అక్కడ నువ్వు రాసిందే అది. STATUS స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడే మాత్రమే నీకు అలర్ట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనో ఏదో ఒకటి రావాలి జనరల్గా. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ లేకపోతే అలర్టే పెడదాం మళ్ళీ, ఓకే. సక్సెస్ అలర్ట్లో ఒక మెసేజ్, సక్సెస్ఫుల్లీ
లాగిన్, అంతే కదా. ఈ సక్సెస్ఫుల్లీ లాగిన్ అయిన తర్వాత ఇంకేం రాయం మనం, ఇంక వదిలేస్తాం నార్మల్. ఓకే, లేకపోతే ఎల్స్ లాగిన్ ఫెయిల్డ్, అంతే కదా. రెస్పాన్స్ స్టేటస్ 1 రాకపోతే అలర్ట్లో నీకేమొస్తుంది, లాగిన్ ఫెయిల్, అంతే కదా. ఇది ఇలా రాస్తారన్నమాట లాగిన్. ఓకే, ఇప్పుడు ఇది ఉందా, ఇదంతా నువ్వు రాయాల్సింది ఎక్కడ, ట్రై క్యాష్లో కూడా రాయొచ్చు. ఇదంతా సేమ్ ఏపీఐ కాల్ ఇదంతా ఉందా, ఎక్కడ రాయాలి, ట్రై తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్లో రాసుకొని ఇది పేస్ట్ చేసి క్యాష్లో ఎర్రర్, గుర్తుంది కదా ఎర్రర్ ఎలా రాయాలి, ఎర్రర్. ఓకే, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్, అర్థమైందా. ఇంకేం చేయలేదు నేను, అక్కడికి ఇక్కడ సేమ్ రాసా, ట్రై క్యాష్లో రాయాలి. ఎందుకంటే ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మనకు తెలియదు, అందుకని ఇలా రాసుకుంటారు అనమాట. సో వ్యాలిడేషన్ చేశాను, ఏపీఐ కాల్ చేశాను, ట్రై క్యాష్ బ్లాక్లో రాశాను, స్టేటస్ ఉంటే ఇది రావాలి, స్టేటస్ లేకపోతే ఇది రావాలని చెప్పాను. అంత క్లియర్గా తీయదాకా లాగిన్ చేద్దాం. ఇప్పుడు లాగిన్ ఉందా మన దగ్గర, ఏపీఐ లేదు కదా. సో మనం ఫస్ట్ లాగిన్ ఏపీఐకి క్రియేట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఏపీఐ పని చేయకపోతే బ్యాక్ ఎండ్ రోడ్ రెస్పాన్సిబిలిటీ ఇది కాదు. సో ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు యాప్ డాట్ పోస్టే కదా, స్లాష్ ఏంటిది లాగిన్ కామా కాల్ బ్యాక్ ఫంక్షనే కదా. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమేమి ఉండాలి, రిక్వెస్ట్ కామా రెస్పాన్స్, అంతే కదా. ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ కామా రెస్పాన్స్లో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, డేటాని క్యాచ్ చేయాలి. కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్స్ ఎక్కడ వస్తుంది, డేటా రిక్వెస్ట్ డాట్ బాడీలో వస్తుంది, అదొక ఆబ్జెక్ట్ యాక్చువల్గా. సో దీన్ని డేటా బదులు ఇట్లా ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి పెట్టించాం మనం, యూజర్ ఈమెయిల్ కదా, ఈమెయిల్ నాట్ యూజర్ ఈమెయిల్, ఈమెయిల్ యూజర్ ఈమెయిల్. ఒకటేమో యూజర్ ఈమెయిల్ వస్తుంది, ఇంకోటేమో పాస్వర్డ్ వస్తుంది. ఇది ఇలా డీస్ట్రక్చర్ చేయడం డేటాని కాస్త దీంట్లో నుంచి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాగిన్ చేయాలి ఇప్పుడు. సో లాగిన్ అంటే డేటాబేస్ లేదు రైట్ నౌ. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ జనరేటింగ్ JWT టోకెన్ అనమాట, ఎందుకంటే ఈ టైంలోనే చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా జనరేట్ చేయాలి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, అంతేనా. సో నోడ్లో టెర్మినల్లోకి వెళ్ళి npm i JWT, అంతేనా. ప్యాకేజ్ డాట్ జేసన్లో యాడ్ అయిపోవాలి. అది ఏంటిది ప్రాబ్లమా, దానికి ఏదో వేరే పేరు ఉండి ఉంటుందిలే, నాకు గుర్తులేదు. కానీ JWT npm JSON వెబ్ టోకెన్ అని ఉంటుంది అది. ఓకే, ఇగో ఇట్లా npm ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినట్టు ఏందేందో ఇష్యూవర్స్, ఇగో JWT రిక్వైరీ ఉంది కదా, సేమ్ రిక్వైర్. తర్వాత సైన్ ఇన్ చేసుకోవాలి. ఇట్లా నువ్వు ఏదైనా పంపిస్తే నీకు అది టోకెన్ జనరేట్ ఇస్తుంది. అర్థమైందా, సింపుల్గా ఇది వాడేద్దాం మనం. ప్యాకేజ్ పేరు ఏంటిది, JSON వెబ్ టోకెన్, ఫుల్ ఫామ్ ఇస్తాను వాడు. ఓకే, npm i JSON వెబ్ టోకెన్, ఓకేనా. ఇది npm ప్యాకేజ్. ఇక్కడ చూడొచ్చు నువ్వు నార్మల్గా వర్షన్ 9 ఉంది. వీక్లీ డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయి, 32 lakhs ఉన్నాయి రైట్. ఇగో 32 lakhs ఉన్నాయి. MIT లైసెన్స్ ఉంది. అలా ఒక npm ప్యాకేజ్ అనమాట ఇది. ఓకే, ఇన్స్టాల్ అయిందా JSON వెబ్ టోకెన్, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వాడాలి అంటే రిక్వైర్ చేయాలి కదా, టాప్లో సేమ్ కదా, కాన్స్ JWT అనుకుంటా. ఇప్పుడు నేను ఈజీ, లేకపోతే ఇక్కడ ఉంది కదా, కాపీ చేసుకోవడమే, నువ్వు డాక్యుమెంటేషన్ చదివి చేయడమే. ఇగో ఇది. ఓకే, వేరియబుల్ మన ఇష్టం, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఇంతకుముందు మనం పాత్ పెట్టాము, మనం ఇక్కడ ఏది ABC, FS, కార్స్, ఎక్స్ప్రెస్ ఇవన్నీ మన వేరియబుల్స్, మన ఇష్టం. బట్ రిక్వైర్లో మాత్రం వాళ్ళ ఇష్టం, మనం ఇష్టం వచ్చిన, అంతేనా, ఫిక్స్డ్ వాల్యూస్. సో ఇప్పుడు JWT వాడదాం. ఎక్కడ వాడతావు, లాగిన్లోనే వాడాలి దాన్ని, ఏడబడితే ఏడ వాడడానికి రాదు కదా. సో ఇక్కడ లాగిన్ ఏది, లాగిన్లో జనరేటింగ్లో ఇక్కడ ఇలా రాయాలి మనం. ఓకే, ఇక్కడ ఈ పేరు ఇది ఏముంది అంటే అది మనం పంపించేది అనమాట. నేను యూజర్ ఈమెయిల్ పంపిస్తా ఇక్కడ, SSS ఇది ర్యాండమ్గా కాకుండా మనం ఏం పంపిస్తాం, యూజర్ ఈమెయిల్ పంపిస్తాం. ఇప్పుడు ఈ యూజర్ ఈమెయిల్ని పట్టుకొని వీడు ఏం చేయాలి, నాకు టోకెన్ క్రియేట్ చేయాలి. ఆ టోకెన్ క్రియేట్ చేసి నాకు రెస్పాన్స్ రిటర్న్ చేయాలి కదా, అంతే కదా. ఇదంతా ఇప్పుడు ట్రై క్యాష్లో రాయాలి మనం. ఇదంతా తర్వాత రాద్దాం. ట్రై క్యాష్లో మనం ఏం చేద్దాం, ఇప్పుడు రెస్ డాట్ సెండే కదా, సెండ్ లోపల మనం ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా,
దీంట్లో మనం ఏం పెడతాం, ఫస్ట్ స్టేటస్ ఒకటి, అదేమో 1 అంటాం ఎందుకంటే సక్సెస్ అయితే, కామా ఇంకోటి మెసేజ్. ఓకే, ఇదేంది సక్సెస్ అని పెడతాం అంతేనా, కామా డేటా కాలన్ మనం ఏం పెడతాం టోకెన్, అది పంపిద్దాం ఒకసారి చూడడానికి అంతేనా. ఫెయిల్ అయితే ఇదంతా నాకు దేంట్లోకి వస్తుంది, ట్రైలోకి వస్తుంది మొత్తం. ఓకే, ట్రైలో ఇక్కడ ఇదంతా వచ్చేస్తుంది, క్యాచ్లో ఎర్రర్ వస్తుంది. సేమ్ క్యాచ్ అనేది కాపీ పేస్టెడే ఉంటుంది మొత్తం. ఓకే, console.log ఆఫ్ ఎర్రర్ అంతే కదా. దీనికి లాస్ట్లో సెండ్ పంపించవచ్చు, అవసరం లేదు, ఇక్కడే ఆగిపోతుంది. బట్ ఇక్కడ మనము మళ్ళీ సేమ్ లైక్ రెస్ట్ డాట్ స్టేటస్ పంపిస్తాం కదా, ఏమని బ్రేక్ అయింది కాబట్టి 400 అండ్ స్టేటస్ ఇక్కడ 1 కాస్త 3 చేసేస్తాం, ఇక్కడ ఫెయిల్డ్ అని పెడతాం. ఇక్కడ ఏం వెళ్ళదు, సో ఎంటీ ఉంటుంది అనమాట, అది ఎంటీ పంపిస్తాం, లేకపోతే ఎర్రర్ పంపిస్తాం. యాక్చువల్గా కావాలనుకుంటే ఇక్కడ ఎర్రర్ పంపించవచ్చు, ఎట్లయినా రాయొచ్చు, అది మన ఇష్టం. సో నీకు లాగిన్ ఏపీఐ రాసేసాం, మనం ఒక టోకెన్ క్రియేట్ చేసి రాసేసాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. యూఐలో ఇదే కదా లాగిన్, ఇక్కడ పాస్వర్డ్ కొట్టి లాగిన్ చేస్తే సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యింది. ఎందుకు అయ్యిందంటే సక్సెస్ జరిగింది కాబట్టి. చూసావా డేటా ఏమొచ్చింది, టోకెన్ వచ్చిందా. టోకెన్ ఎట్లా ఉంటుంది, ఇట్లే ఉంటుంది ర్యాండమ్ పెద్దగా. దీన్ని జనరేట్ చేయడం కోసమే JWT వాడేది, నీకు చెప్పా కదా, నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నీ మెయిల్ తీసుకొని నేను దానికి కలిపి ఏదో ర్యాండమ్ స్ట్రింగ్ చేస్తాను, ఇది అదే అనమాట. జనరేట్ అయిందా, ఇప్పుడు ఇది నువ్వు దాపెట్టుకోవాలి. ఎక్కడ దాపెట్టుకోవాలంటే నువ్వు లాగిన్ చేసుకొని ఇక్కడ లోకల్ స్టోరేజ్ అని ఉంటుంది అప్లికేషన్లో. ఇగో లోకల్ స్టోరేజ్ అని ఉంటుంది, ఇగో ఇక్కడ ఆత్ టోకెన్ అని స్టోరేజ్ చూడు, ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఇది ఇంకా మనం రాయలేదు, ఇది పాతది, ఇదేదో నా కోడ్లో ఏదో రాసింది, ఇది పాత కోడ్లోవి. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను నాకు. ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడు లాగిన్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్, ఏం రాలే, కానీ రావాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏం రావాలి, ఇక్కడ టోకెన్. నువ్వు బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చిన డేటా మాత్రం ఇక్కడ ఫిట్ అయి కూర్చోవాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇది అథెంటికేషన్, అది అథెంటికేషన్. ఇది ఇప్పుడు మనం చేసేదంతా అథెంటికేషన్, ఆథరైజేషన్ కాదు, ఓన్లీ అథెంటికేషన్. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ కూడా అయిపోయింది. బ్యాక్ ఎండ్లో ఏం లేదు, బ్యాక్ ఎండ్లో మనం చిన్నగా JWT సైన్ అనే ఒక ఫంక్షన్ వాడాము, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసాము. అర్థమైందా నీకు, ఇదంతా క్లియర్ కదా, వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనము దీనికి వెళ్దాం, దేనికి, యూఐలో లాగిన్లోనే కదా రాసింది, లాగిన్లో ఇదే కదా రెస్పాన్స్. స్టేటస్ 1 వచ్చింది కాబట్టి అది జరిగింది. ఒకవేళ తప్పు వచ్చి ఉంటే నీకు లాగిన్ ఫీల్డ్ వచ్చేది. ఒకసారి గెలికి చూద్దాం దీన్ని. ఇక్కడ SIN తీసేద్దాం అంతేనా, కోడ్ తప్పుపోతుంది కదా, సో క్యాచ్ వస్తుంది కదా, స్టేటస్ 3 వస్తుంది కదా, అంతే కదా. కొట్టి ఇప్పుడు సర్వర్ రన్ అవ్వలేదా, సర్వర్ ముందే బ్రేక్ అయిపోయింది సైన్ లేదని. సో మనం అలా కాదు, దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు, సైన్ అని కాకుండా ఇదే పెడదాం. ఇంతకుముందు ఇదే బ్రేక్ అయింది కదా మనకి ఆడుకుంటా నేనైతే కోడింగ్ తోటి. ఇది ఇక్కడే బ్రేక్ అయిపోయింది, రిక్వెస్ట్ లేదు అని. అది బ్రేక్ అప్పుడే బ్రేక్ అయిపోతుంది, ఏంది అప్పుడే బ్రేక్ అవ్వకూడదు. అది ఇక్కడ బ్రేక్ చేద్దాం రా దీన్ని. టోకెన్ కంపైలేషన్ ఎర్రర్, అది కంపైలేషన్ ఎర్రర్స్ తర్వాత విషయం, మనకైతే క్యాచ్ ఎర్రర్స్ కావాలి. ఇగో ఫీల్డ్స్ రిక్వైర్డ్, ఇది వచ్చింది చూడండి. అండ్ మనం వ్యాలిడేషన్ జరుగుతుంది కదా, వ్యాలిడేషన్ కూడా జరుగుతుంది. ఇది కొట్టి లాగిన్ కొట్టగానే ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. యాక్చువల్గా మనకి క్యాచ్ ఎర్రర్ రావట్లేదు కానీ బ్రేక్ అయిపోతుంది. సో ట్రైలోనే కదా రాసింది. ఎందుకు సెండ్ ఉంది, ఇంత కరెక్టే, రెస్టార్ట్ స్టేటస్ కరెక్టే, మనకు బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వడం కూడా చాలా కష్టమైపోయింది మనకి. సరే ఇక్కడే బ్రేక్ చేద్దాం. 1 ఇది లేనే లేదు కదా వేరియబుల్, దీన్ని బ్రేక్ చేద్దాం. నెట్వర్క్ హిట్ అవుతుంది అసలు, అవుతుంది కదా. ఇగో స్టేటస్ 3 వస్తుంది కదా,
STATS స్టేటస్ 3 యాక్చువల్గా ఎర్రర్ వస్తుంది మనకి, కానీ లాగిన్లో ఈ ఎల్స్ బ్లాక్ రావట్లేదు. ఇది ఎందుకు రావట్లేదు? రెస్పాన్స్ డాట్ డేటా డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడే రావాలి, తర్వాత రాకూడదు. అలర్ట్ రావాలి, అలర్ట్ మనకు రావట్లేదు, అంతేనా? ఒకసారి ఇక్కడ చూద్దాం, ఆపి చూద్దాం. డీబగర్ అంటే మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ అసలు నిజంగా వస్తుందా రావట్లేదు, అది ఫెయిల్ అయిపోయి అని. ఓకే, లేదు అసలుకి మనకి ఇక్కడ రావట్లేదు అది. అరే క్యాచ్ ఉంది కదరా ఇక్కడ, ఈఎల్స్లో రాదు, ఇక్కడ బ్రేక్ అయింది కదా, క్యాచ్లోకి వచ్చేస్తుంది. ఈ కన్సోల్ వచ్చేస్తుంది మనకి, ఇది రాదు. అంటే నువ్వు ఈ ఎల్స్ రాసి కూడా టైం వేస్ట్ నిజంగా మాట్లాడాలంటే. క్యాచ్ రాసేసిన తర్వాత మళ్ళీ ఎల్స్ ఎందుకు? అర్థమైందా? ఇఫ్ ఉంటే జరుగుతుంది, అది తప్పుపోతే దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే స్టేటస్ ఇది ఎగిరిపోయింది, ఇది ఎగిరిపోయిన తర్వాత క్యాచ్కి వచ్చేస్తున్నట్టుంది అది. ఒకసారి చూద్దాం, ఇక్కడ రావాలి వస్తే, అంతేనా? సో క్యాచ్ కూడా ఎర్రరే, ఎర్రర్ ఇక్కడ వచ్చేసినప్పుడు ఎర్రర్లో రాసుకుంటే బెటర్ అనమాట, అంతే కదా? ఓకే, సో మనకేమైంది, క్యాచ్లో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్లో కోడ్ ఫిక్స్ చేస్తే ఈ టోకెన్ 1 కాకుండా టోకెనే ఉంటే మనకేమొస్తుంది, మంచిగా రన్ అయ్యి సక్సెస్ఫుల్గా లాగిన్ వస్తుంది. అండ్ నీకు డేటా రిటర్న్ అయ్యేటప్పుడు టోకెన్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ టోకెన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా, మన స్టోరేజ్లో పెట్టుకోవాలి. దీన్ని లోకల్ స్టోరేజ్ అంటారు అనమాట. ఇక్కడ రావాలి, దానికోసం ఒక చిన్న కోడ్ అంటారు అనమాట. ఏమి, లాగిన్లో ఎప్పుడైతే సక్సెస్ఫుల్ లాగిన్ అవుతుందో దాని తర్వాత నువ్వేం చేయాలంటే స్టోరింగ్ టోకెన్ ఇన్ లోకల్ స్టోరేజ్. ఎక్కడ? లోకల్ స్టోరేజ్, విచ్ హెల్ప్స్ ఫర్ ఆథరైజేషన్ ఫస్ట్ తెచ్చుకొని పెట్టుకోవాలి కదా, అంతేనా? ఆథరైజేషన్ స్పెల్లింగ్స్ తప్పు ఉంటాయి, తర్వాత చూసుకో, ఏం కాదు. ఇప్పుడు ఎలా స్టోర్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఫస్ట్ ఏమంటారు, కీ అనమాట. వాల్యూ ఏంటిది, నీకేమొచ్చింది వాల్యూ, రెస్పాన్స్ డాట్ డేటా వస్తుంది. ఎందుకంటే ఈ డేటా అనేది మనం పెట్టుకున్న పేరు, దాని లోపల స్టేటస్ డేటా, ఇంకోటి మెసేజ్, అంతే కదా? డేటా. సో టోకెన్ కామా ఇది అనమాట. సో ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలరా, లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్ టోకెన్ అని. అంటే ఇప్పుడు నీకు లాగిన్ అయ్యగానే ఈ కీ ఉంది కదా, ఇది టోకెన్ అనమాట. ఇది మనం ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, ABC XYZ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకుంటే నీకు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదన్నమాట. అర్థమైందా? లాగిన్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ స్టోరేజ్, ఒకటే ఒక లైన్ కోడ్ రాసాం మనం. ఇది మిగతాది ఇంక ఇక్కడ ఏం చేయలేదు మనం. ఒకటేమో ఎక్స్ట్రా వ్యాలిడేషన్ చేసాము, ఈ API రెస్పాన్స్ నీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత ఈ చెక్కింగ్ ఒకటి చేసాము, ఎందుకంటే ప్రొఫెషనల్గా వెనుక నుంచి వస్తుంది కాబట్టి. అండ్ లోకల్ స్టోరేజ్ చేసాము. క్లియరా? మెయిన్లో ఏం చేసాము, JWT క్రియేషన్ చేసాము. ఏం చేసాము, చేసినందుకే మనకేమైంది, టోకెన్ ప్రాపర్గా వచ్చింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ JWT టోకెన్ క్రియేషన్ అండ్ అథెంటికేషన్. ఇది మాత్రం అథెంటికేషనే. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుంది. ఏముంటుందంటే ఈ స్టెప్, చెక్ ది యూజర్ లాగిన్ డీటెయిల్స్ ఇన్ డేటాబేస్. అది ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అనమాట. డేటాబేస్లోకి వెళ్ళి ఎలా చెక్ చేయాలి, జనరేట్ చేసడం కరెక్టే, కానీ నిజంగా కరెక్ట్గా కొట్టావా పాస్వర్డ్ అనేది నీకు చెప్పాలి కదా. అదంతా నేను డేటాబేస్లో స్టోర్ చేసుకున్న తర్వాతే కదా ఎర్రర్ వస్తుంది. నేను ఒకసారి డేటాబేస్ చూసుకొని క్లియర్ అయ్యేదాకా ఇది ఇప్పుడు ఒక్కసారి నువ్వు నోట్స్ రాసుకో దీన్ని.